రేయ్ బాయ్ ఏంట్రా ఇంకా రాలేదు? రేయ్ పెళ్లి కొడుకు గెటప్ కదరా, కాస్త లేట్ అవుతుందిలే. రేయ్ ఆ రోజు వదిన మన నుంచి తప్పించుకుని పారిపోయాక పాపం బాయ్ చాలా బాధపడ్డాడు. పెళ్లి కొడుకు డ్రెస్సులో వదిన కోసం తాళిబొట్టు పట్టుకుని పాపం రోడ్లన్నీ తిరిగాడు. నిజమేరా, కానీ ఈరోజు వదినే స్వయంగా పెళ్లికూతురే వస్తుంది. వదిన నాన్నే కిడ్నాప్ చేసి వాళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్నాడంటే అదేరా బాయ్ గొప్పతనం. అవునరా, బాయ్ గొప్పతనం అంటే అదే. బాయ్ని ఇప్పుడు పెళ్లి కొడుకు గెటప్ లో చూడాలి, అచ్చం హీరోలా ఉంటాడ్రా. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? బాయ్ నిన్ను ఇలా చూస్తుంటే ఒక మాట చెప్పాలనుంది. చెప్పు. పెదవులతో కాదు, మెసేజ్ ద్వారా కాదు, పోస్ట్ ద్వారా కాదు, గ్రీటింగ్ ద్వారా కాదు, ఈమెయిల్ ద్వారా కాదు. మరి బాయ్ డైరెక్ట్ గా దిల్సేతో చెప్తున్నాం. పెళ్లి కొడుకు గెటప్ లో అదిరిపోయారు. బాయ్ ఈ గెటప్ లో అదిరిపోయారు బాయ్. ఒక్క ఫోటో తీసుకుంటాను బాయ్. ఒక్కటేంట్రా 100 ఫోటోలు తీసుకోండి. అలాగే బాయ్, తీసుకోండి తీసుకోండి. రెడీనా? ఓకేనా? బాయ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా దిష్టే తగిలేలా ఉంది. హీరోలకే హీరోలా ఉన్నావు బాయ్. పొగిడింది చాలు కానీ ముహూర్తానికి టైం అవుతోంది. వెళ్ళి ఆ కృష్ణమూర్తిని సాగర్ని తీసురండి. అలాగే బాయ్. ఆ. రేయ్ మీరు ముగ్గురు వెళ్ళి కృష్ణమూర్తిని తీసుకురండి, మేము వెళ్ళి సాగర్ని తీసుకొస్తాం. అలాగే. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి ఏట్రా? కృష్ణమూర్తి డార్లింగ్, ఇంకో గంటలో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. రే కృష్ణమూర్తి రూమ్ లో లేడు, ఎక్కడికి వెళ్ళాడరా? ఒకవేళ కిందున్నాడేమరా. ఇందాకే అన్ని రూములు లాక్ చేశాంగా, కింద లేడు, ఇక్కడే ఉండాలి. రే ఒకవేళ కృష్ణమూర్తి తప్పించుకున్నాడేమరా? తప్పించుకున్నాడా? రే బాయ్ చెప్దాం పదండి. పదండి. కృష్ణమూర్తి గారు, వారం రోజుల నుంచి యమ్మపట్ల మీ పక్కనే ఉండి కాపలాగాశాం. ఒక్క 10 నిమిషాలు పెళ్లి కొడుకు గెటప్లో బాయ్ ఎలా ఉన్నాడో అని చూద్దామని కిందకి వెళ్ళొచ్చాం అంతే. ఇంతలో ఎంత టెన్షన్ పెట్టారండి. సరే పర్వాలేదు గాని పెళ్లికి టైం అయింది, బాయ్ రమ్మంటున్నాడు, పదండి. ఇప్పటికే చాలాసార్లు బ్రతిమలాడాం, ఇక బ్రతిమలాడే ఓపిక లేదు. పెళ్లికి టైం అవుతుంది, పద. పెళ్లి బట్టలు కూడా వేసుకోలేదు, ఈరోజు బాయ్ చేతిలో చస్తావు, పద.
కూతురికి కష్టపడి సంబంధాలు వెతికి పెళ్లి చేసినట్టు కొత్త బట్టలు వేసుకుని బయలుదేరాడు. ఈ పెద్ద మనిషికి అసలు సిగ్గే లేదు. కూతుర్ని కసాయివాడికిచ్చి పెళ్లి చేస్తున్న నీలాంటి దుర్మార్గపు తండ్రి ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? మర్యాదగా నడవలేవా? నేను వాగుతానంతే. కావాలంటే నోటికి ప్లాస్టర్ వేసుకోండి. రేయ్ వీడు ఎలా వాగితే మనకేంట్రా, వదిలే. అయినా ఈ నసంతసేపు ఇంకో గంటే కదా, పద. పద. నీలాంటి కసాయి తండ్రికి అమృత ఎందుకింత విలువిస్తుందో నాకు అర్థం కావట్లేదు. పాపం నీ అసలు అవతారం తెలియక ఇంకా నిన్ను ఓ గొప్ప తండ్రిగా భావిస్తుంది. చిచ్చి, నీ మొహం చూడ్డానికే అసహ్యంగా ఉంది. నీలాంటి తండ్రి కడుపున పుట్టడం అమృత ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఏంటి మీరిద్దరూ చూసుకుంటున్నారు? చూడాల్సింది నన్ను, ఈ పెళ్లి కొడుకుని. ఏం కృష్ణమూర్తి గారు, బయలుదేరదామా? బయలుదేరటానికి ముందు వీడితో చిన్న పనుంది, అది పూర్తి చేసుకుని బయలుదేరదాం. బాయ్ వీడిని పెళ్లి మండపం దాకా రానివ్వడు, ఇక్కడే చంపేస్తాడు. చావడానికి నాకు ధైర్యం ఉంది, చంపడానికి నీకు దమ్ముంటే చంపుకో. అమృతతో నీ పెళ్లి కాదు కదా, తనని నువ్వు తాకను కూడా తాకలే. ఎరా, అమృత నాకు దక్కదు దక్కదు అన్నావు కదరా? అదే మాట ఇప్పుడు చెప్పు. లేదంటే అమృత నీకు దక్కుతుంది, నేను పొరపాటున వాగాను, నన్ను వదిలేయండి అని నా కాళ్ళు పట్టుకో, ఇప్పుడే వదిలేస్తాను. మళ్ళీ చెప్తున్నాను విక్రమ్, అమృత నీకు దక్కదు దక్కదు. అమృతను తాకే అర్హత కూడా నీకు లేదు. శభాష్రా, శభాష్, నువ్వు నాకు బాగా నచ్చావురా. అవునరా, ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది నీకు? అసలు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నా ఫ్రెండ్ అమృత మీద నమ్మకం, తన మంచితనం మీద గౌరవం. అవును, మంచివాళ్ల భారం ఆ దేవుడే చూసుకుంటాడు. ఈ ప్రపంచం మొత్తం తనని అర్థం చేసుకోలేక దూరం పెట్టినా బాధ పెట్టినా నేను తనకి తోడుగా ఉన్నాను. తన గొప్పతనం ఏంటో నా ఒక్కడికే తెలుసు విక్రమ్. ఈడొక పనికి మళ్ళాడు, అదొక పనికి మాలింది. దాని గొప్పతనం గురించి ఈడు మాట్లాడు. అలాంటి మంచి అమ్మాయిని నీలాంటి వాడికిచ్చి పెళ్లి చేయడానికి ఇలాంటి గొప్ప తండ్రికి మనసుంటుందేమో గాని ఆ దేవుడికి ఉండదు. అందుకే తన మీద నాకు అంత కాన్ఫిడెన్స్. రైట్ సాగర్, అమృత నేను పెళ్లి చేసుకొని తీరుతాను, ఇది కన్ఫామ్. అమృత నాదే. మా పెళ్లి నువ్వు కళ్ళారా చూస్తావు. అమృత మెడలో నేను తాళి కట్టబోతున్నాను. ఈ ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోతున్నావు సాగర్.
నీతో బొగ్గన చుక్క పెట్టించుకుంటానని ఛాలెంజ్ చేశాను కదరా. పెట్రా బొగ్గన చుక్క. నేను పెట్టను. పెడతావా లేదా? పెట్టను. రేయ్, బాయ్ వీడితో నా బొగ్గన చుక్క పెట్టించండ్రా. నువ్వు బుగ్గన చుక్క పెట్టనన్నావు, నేను పెట్టించుకున్నాను. దట్ ఈజ్ విక్రమ్. విక్రమ్ భాయ్ 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 భాయ్. మావయ్య గారు, ఇక బయలుదేరదామా? రండి రండి. కృష్ణమూర్తి గారు, ఎక్కండి. రేయ్, చూస్తానండి, కృష్ణమూర్తిని పట్టుకురండి.
చచ్చిపోవాలనుకున్నాను, చస్తున్నాను. ఈ కృష్ణమూర్తి ఎవ్వడికి లొంగడం. ఆ పనికి మాలిందే కాదు, నాకు ఎవ్వరు ప్రాణభిక్ష పెట్టడానికి వీల్లేదు. ఆ పాపిచ్చిది నా ప్రాణాలు కాపాడడానికి వీల్లేదు. అది నన్ను బతికించడానికి వీల్లేదురా. అటువంటి ప్రాణం నాకు అక్కర్లేదు. అందుకే పురుగుల మందు తాగాను. ఏయ్ సాగర్, అది వస్తే నా శవాన్ని తాగటానికి కూడా వీల్లేదు. దానికి నా మాటగా చెప్పు. ఈ కృష్ణమూర్తి ఎవడికి లొంగడరా. నేను కృష్ణమూర్తిని, కృష్ణమూర్తిని. Motion.